హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది కాలంలోనే 7% వృద్ధి చెందాయని, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇళ్ల రిజిస్ట్రేషన్ల వృద్ధి అత్యధికంగా ఉంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి పెరుగుతూ ఉంది, లాభాల బాటన పడుతోంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఏడాది కాలంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 7% వృద్ధి ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందినట్లుగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే ఒక 2-3% ఇటు చూసుకుంటే, ఉదాహరణకి డిసెంబర్ 24, 2024లో 5,800 రిజిస్ట్రేషన్ జరిగినాయి. జనవరిలో 5,444 రిజిస్ట్రేషన్ జరిగినాయి. బట్ వాల్యూ వైజ్ తేడా ఉంది. సెగ్మెంట్ వైజ్ ఇప్పుడు 50 లక్షల లోపు 1% పెరిగితే 50 లక్షల కోటి అబో సెగ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. సో గత ఏడాది టోటల్ రిజిస్ట్రేషన్ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 2023లో 72,000 దాకా 71,990 వరకు రిజిస్ట్రేషన్ అయినాయి. రఫ్గా అప్రాక్సిమేట్ 72,000. ఇక్కడ మన 2024 రిజిస్ట్రేషన్ చూసుకుంటే 77,650 సుమారు రిజిస్ట్రేషన్లు అయినాయి. సో 72 నుండి మీరు ఏదైతే 7% అన్నారో అదే ఇక్కడ పెరిగింది. 72,000 వర్సెస్ 77,600. సో పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే వాల్యూ వైజ్ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక చూసుకుంటే అంటే అసలు తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కొంతమేరకు కుదేలైంది అనేటువంటి విశ్లేషణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో చూసుకున్నట్లయితే 2023, 2024 అలాగే 2025లో చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ల విషయంలో వృద్ధి కనపడుతుంది, కానీ తగ్గినట్టుగా ఎక్కడ అనిపించడం లేదు. ఓవరాల్గా ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఒక 6-7 మంత్స్, నేను అంత ముందు కూడా చెప్పినట్టు 6-7 మంత్స్ కొద్దిగా స్లో డౌన్ అయింది. మన నవంబర్ నుండి పికప్ అయింది. ఓకే, అంటే స్లో డౌన్ అయితే మరి 2023 జనవరితో పోల్చుకుంటే 2024లో వృద్ధి రేటు కనపడుతుంది. మళ్ళీ 2024 జనవరి నుంచి పోల్చుకుంటే 2025 జనవరిలో వృద్ధి రేటు కనపడుతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగం మీరన్నట్లుగా ఒకంత నష్టపోయి కనుక ఉండుంటే ఈ వృద్ధి రేటు ఎలా సాధ్యమైంది అంటారు? అంటే ఇప్పుడు రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతున్నారు, బిల్డర్స్ పెరుగుతున్నారు. దేర్ ఆర్ మోర్ ద క్లోజ్ టు 10,000 బిల్డర్స్ మన ప్లేస్లో ఉన్నారు. 10,000 బిల్డర్స్ గత 1 ఇయర్గా రేట్లు పెంచలేదు ఎక్కడ కూడా. మీరు చూసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక రేట్లు జనరల్గా రియల్ ఎస్టేట్లో 2-3 నెలలకు ఒకసారి గజానికి 500-1000 రూపాయలు పెంచుతారు. స్క్వేర్ ఫీట్ 300-400 పెంచుతూ ఉంటారు. చూస్తే గత 13-12 నెలల ప్రకారం ఎవ్వరు కూడా రేట్లు పెంచలేదు. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా స్లో డౌన్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉండేది, ఇప్పుడు బయర్స్ మార్కెట్ ఉంది. అంటే సెల్లర్ డిమాండ్ 2023 వరకు మీకు బాగా హైప్ అవుతూనే ఉంది. అదే సెల్లర్ ఏం చెప్తే అది వినేవాళ్ళు. ఇప్పుడు బయర్ ఏం చెప్తే అది సెల్లర్ వినాలి. రేట్లు పెంచడం మొత్తం ఇన్వెంటరీ పల్లెప్ అయిపోతుంది. అది లేకుండా ఉండాలంటే కొంచెం స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు రేట్లు పెంచడం సన్నాహాలు చేస్తున్నారు. అని భూమి విలువలు కొద్ది పెరిగి మొత్తం పెరిగిపోయినా 1% ఓవరాల్గా పెద్ద తేడా లేదు. పెద్దగా పెరిగిపోయిందని పెద్దగా లాస్ అయిందని కూడా నేను చెప్పట్లేదు. మనం చూసుకుంటే 3-4% ఇటువంటి తేడా ఉంది, అంతకంటే ఎక్కువ శాతం లేదు. ఇప్పుడు డిసెంబర్ నుండి మాత్రం నవంబర్ లాస్ట్ 3rd-4th వీక్ నుండి పికప్ అయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ 7-8 మంత్స్లో దసరా వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ది ప్రైసెస్ విల్ స్టెబిలైజ్. అండ్ ఎంత అయితే తగ్గాలని తగ్గిపోయింది, ఇంకా తగ్గవు, ఇటు పైన పెరుగుతున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే భూమి వాల్యూ, బేసిక్ వాల్యూ పెంచమన్నారు, భూమి రేటు వాల్యూ, అట్లా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెంచమన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తగ్గుముఖం పట్టింది అంటూ మీరు చెప్తున్న నేపథ్యంలో మరి రియల్ ఎస్టేట్ మార్కెట్ కనుక నిజంగా తక్కువగా ఉంటే వృద్ధి రేటు ఎలా పెరిగిద్ది అనేది, అంటే నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ కూడా పెరుగుతారు కదండి. ఇప్పుడు ఈ సంవత్సరం పాపులేషన్ నెక్స్ట్ ఇయర్ పాపులేషన్ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాం కదా. ఒకప్పుడు 30-40-50 కోట్లు ఉండేది, ఈరోజు 150 కోట్లు, దరిదాపు 148-149 కోట్లు ఉంది. అంటే ఎంత మేజర్ పోర్షన్. సో పెరిగినప్పుడు కొద్దిగా ఓవరాల్ అంటే మన చాలాసార్లు రాజమౌళి గారితో ఎవరైనా హీరో సినిమా చేస్తే హై ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సినిమా చూడండి, ఆ ఎక్స్పెక్టేషన్ రాదు. మీరు చూస్తే
చాలామంది చూసాను నేను. ట్రెండ్ ఏంటంటే రాజమౌళి గారు రియల్ ఎస్టేట్ చేసిన ఆ పీక్కి వెళ్ళిపోతాడు ఆయన. ఆ నెక్స్ట్ డైరెక్ట్ ఆ పీక్కి వెళ్ళగా ఫెయిల్ అవుతుంది సినిమా. నేను జనాలు అంతా ఆ లెవెల్లో మీరు చూడండి, చాలా సినిమాలు చెప్తాను, పేర్లు చెప్పడం బాగుండదు. ఆయన తర్వాత సినిమా చూసాక పక్కన వేరే డైరెక్టర్ సినిమా చేస్తే ఆ రేంజ్కి వెళ్తుంది. రీజన్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్. ఇక్కడ కూడా హై ఎక్స్పెక్టేషన్, కేసీఆర్ కూడా హై ఎక్స్పెక్టేషన్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఏం తగ్గిపోలేదు, కొద్దిగా టైం తీసుకున్నారు. నథింగ్ దేవుడాన్ని కొద్దిగా ఫస్ట్ ఆర్గానిక్ మీద ఫోకస్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చారు. ఇప్పుడు మెగా ప్లాన్ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. అందులో 4 సస్టైనబుల్ సిటీ స్పెసిఫికేషన్ చూస్తే కానీ టూ మచ్, అంటే సౌత్ కొరియాలో ఉన్న బిల్లు కట్టాలనుకుంటున్నారు. డబ్బులు ఒకటి ఎలా తెస్తారనే సమస్య తప్ప 4 సస్టైనబుల్ సిటీ వచ్చింది. హైదరాబాద్ ఇప్పటికి కూడా 2nd ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ, 4th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. యావత్ ప్రపంచం కూడా హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు మన తెలంగాణ ఆంధ్ర కూడా మాట్లాడుకుంటాం, బట్ మన దగ్గర కొనేవాళ్ళు తెలంగాణ ఆంధ్ర అంత 100% వాళ్ళు కాదు. సర్టన్ పర్సంటేజ్ ఉన్నారు. మేజర్ పర్సంటేజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా, వెస్ట్, ఈస్ట్, నార్త్, అట్లా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అమెరికా, లండన్, ప్యారిస్, డల్లాస్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మళ్ళీ వీళ్ళందరూ కూడా మన దగ్గర, ప్రతి కంట్రీలో కూడా మన తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవాళ కదా రేపు కొంతమంది వచ్చేద్దామని ప్లాన్ ఉంటారు ఇండియాలో. హైదరాబాద్ కూర్చోడు, వైజాగ్ వెళ్తాడు. సో ఓవరాల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 1-6 ఇక్కడ తగ్గిన వాల్యూలు మాత్రం డెఫినెట్. నాకున్న రఫ్ ఫిగర్స్ ప్రకారం 2023లో 38,000 కోట్లు, 39,000 కోట్లు బిజినెస్. 2024లో 44,000-45,000 కోట్లు జరిగింది. సో దేర్ ఈజ్ ఏ స్ట్రైట్ 7-8% జంప్ ఉంది. సో నెంబర్ ఆఫ్ యూనిట్ కొన్ని పెద్దవి ఉంటే కొన్ని చిన్న ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వాల్యూ ఎందుకు పెరిగిందంటే సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ 30 కోటి పైన ఉన్నవి, 50 లక్షల పైన ఎక్కువ సేల్ అవుతున్నాయి. 50 లక్షల గ్రోత్ రేట్ కొంచెం తక్కువ ఉంది. అందుకని ఆ వాల్యూ వైజ్ డిఫరెన్స్ వచ్చింది మీకు. రానున్న రోజుల్లో కూడా పబ్లిక్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో హై రైజ్ అపార్ట్మెంట్స్లో అసలు వేకెన్సీస్ చాలా ఉన్నాయి, ఎక్కువ ఫ్లాట్లు సేల్ అవ్వట్లేదు అంటూ కొన్ని వార్తలు చూస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం దానికి కొంచెం భిన్నంగా కనపడుతూ ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న లేటెస్ట్ ప్రకటన ఏంటంటే జిహెచ్ఎంసీ అంతవరకు ఉంది, ఓఆర్ఆర్కి హెచ్ఎండిఏ ఉండేది. ఇప్పుడు దాన్ని జిహెచ్ఎంసీ చేస్తాడు ఓఆర్ఆర్ వరకు. జిహెచ్ఎంసీలో 4 లక్షలు ఉంటే హెచ్ఎండిలో ₹1,00,000 ఉంటుంది, డిటీసీపీలో 50,000 ఉంటుంది, జీపీలో 5,000, 10,000 ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గిన వాల్యూ ఇప్పుడు హెచ్ఎండి అయిపోయింది అనుకోండి, చాలా వాల్యూలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే డిటీసీ ఉందో అది హెచ్ఎండి అయిపోతుంది, ఏదైతే హెచ్ఎండి ఉందో అది జిహెచ్ఎంసీ అయిపోతుంది. అంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ, నెక్స్ట్ హెచ్ఎండిఏ, నెక్స్ట్ డిటీసీపీ, నెక్స్ట్ జీపీ, అది రేంజ్. సో సిటీలో ఉన్నదా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు, ఆ నెక్స్ట్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ ఏరియాని ఓఆర్ఆర్ వరకు పరిధి పెంచుతున్నారు. ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటీసీపీ ఉన్నదాన్ని హెచ్ఎండిఏ చేస్తున్నారు. అంటే విస్తరణ పెరిగిన ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ల్యాండ్ అవైలబిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ పెరుగుతుంది, అండ్ ఎమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఆల్రెడీ మనకి మంచి టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మనకి నేను చాలాసార్లు చెప్పాను, ఓఆర్ఆర్ RRR అనేది G3 గాడ్ గివెన్ గిఫ్ట్. హైదరాబాద్ రూపురేఖలు మార్చేసిందే ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ వచ్చాక రూపురేఖలు మారాయి లేదా? వలసలు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. ఓకే, అటు ఆంధ్ర తెలంగాణ నుండి కాకుండా కూడా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి బయట నుండి కూడా. సో ఓవరాల్గా హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ చీప్. ఏ కేటగిరీ అంటే ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా బతికగలుగుతాడు. ఫుడ్ కల్చర్ అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉంది. టెంపరేచర్ ఆసమ్ టెంపరేచర్. మనకి ఉడుళ్ళు బుడమేర్లు రాకూడదు హైదరాబాద్. ఎందుకంటే డెక్కన్ ప్లాట్ ప్రకారం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్, కావూర్ హిల్స్, దానివల్ల మనకి అది రాదు. ఇవన్నీ అండ్ మేజర్ అన్నిటికంటే ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా విపరీతంగా వచ్చే రానున్న 10 సంవత్సరాలు భయంకరంగా మల్టీనేషనల్ అందరూ ఇక్కడ ఇంక్లూడింగ్ టెస్లా ఈస్ ట్రైయింగ్, ఎలన్ మస్క్ గారు. సో అవన్నీ కానీ వచ్చాయంటే మనకి ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే బయింగ్ కెపాసిటీ వస్తే రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ దాని ప్లేస్లో ఉంది. ఓవరాల్గా ఏం ప్రాబ్లం లేదు. RRR ఇంకొక 4-5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఏదైనా వాళ్ళు 3 సంవత్సరాలు అంటారు కాబట్టి నేను 4-5 సంవత్సరాలు. ఆ 2 కంప్లీట్ అయిందంటే తెలంగాణ నుండి హైదరాబాద్ అంటే 2 గంటలు చాలు, 1.5 to 2 hours. ఇప్పుడు 4 to 5 hours పడుతుంది. ఓకే. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు మొన్నటి వరకు తక్కువ ఉన్నా గత 3 నెలల నుండి పుంజుకుంది, దసరా వరకు బాగా పుంజుకుంటుంది అనేది ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.